ప్రార్థన చేసుకుందాం. సంఘమంతా కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, 2026వ సంవత్సరము 5 నెలలు మీ రెక్కల చాటున మమ్మను పదిలపరిచి 6వ నెల ప్రభా, ఈ రీతిగా మొదటి వారములో మీ మందిరములో చేరి మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. అవును ప్రభా, మేము దేనిని బట్టి అతిశయించాలో, దేనిని బట్టి అతిశయించకూడదు మీరు మాకు నేటి దినాన్ని మీ వాక్యము ద్వారా నేర్పించినందుకు వందనాలు తండ్రి. ఒకవేళ మేము తెలియక ప్రభా, మేము మా మనస్సులో అతిశయిస్తూ ఉన్నట్లయితే మా అతిశయమును మానిపి మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగనే ఇదిగో తండ్రి, ఇది నాన్న ప్రభా, మీ ప్రేమను పొందుకున్నటువంటి నీ బిడ్డలు బలిపీఠమును సమీపించారు. వారి జీవితాల్లో మీరు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నీ పిల్లలు సమర్పించినటువంటి కానుకల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రియులు ప్రభా, పేరు వరుసన ఒక్కొక్కరు కూడా చిన్న బిడ్డలు అలాగనే స్త్రీలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. కనికరించండి, కృప చూపించండి ప్రభా. ఇచ్చిన కానుకలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. ముఖ్యంగా ఇదిగో తండ్రి, ప్రియులు మహిళా ఎలీషా గారు తండ్రి, వారి ప్రభా ఏ సంపాదన వారికి ఉందో నాకు తెలియదు, కానీ ప్రభా దశమ భాగమును మీ సన్నిధిలో ప్రతి నెలలోనూ సమర్పిస్తూ ఉన్నారు ప్రభా. వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఆశీర్వాదమును బట్టి ఇంకను బలపరచబడినట్లు కృపను దయచేయండి. అనేక మంది ఈ సత్యమును ఎరిగి ప్రభా దశమ భాగములు మీవని ఎరిగి మీకు సమర్పించినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ప్రియులు ఉన్నమట్ల సుజ్ఞానరావు గారు పంపించినటువంటి కాను కొరకు మీకు వందనాలు. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మిగిలినటువంటి నీ పిల్లలు కూడా ఇదిగో తండ్రి, పేరు వరుసన ప్రతి ఒక్కరు